కిచెన్ మెయింటెనెన్స్‌లో భాగంగా చిన్న చిన్నవి కొన్ని పనులుంటాయి. మనము మర్చిపోయేవి, అలాగే మనం ఖచ్చితంగా చేయాల్సినవి, అలవాటుగా పెట్టుకోవాల్సినవి. అవి అందరికీ తెలిసినవే, కానీ ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో, అలాంటివి కొన్నైతే ఈ వీడియోలో మనము గుర్తు చేసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి. మెయిన్‌లీ ఏంటి అంటే వెజిటబుల్స్ సింక్‌లో కడగడం అండి. ఈ మధ్య కొంచెం ఎక్కువగానే చూస్తున్నాము. ఎందుకంటే అది కొంచెం వెస్ట్రన్ కల్చర్ కదా! సో, అలా వెస్ట్రన్ సైడ్ వీడియోస్ అట్లా చూసి కొంచెం ఇట్లా చేస్తే వీడియో లుక్‌కి బావుంటది అన్న ఉద్దేశంతోనో ఏమో కానీ కొంచెం సింక్‌లో వేసేసి కూరగాయలు కడగడం అనేది అక్కడక్కడ చూస్తున్నాము. అస్సలు చెయ్యొద్దు. మనము సపోజ్ మనము ఆ సింక్ వచ్చేసి ఎంగిలి గిన్నెలకి ప్లేట్లని ఇంకా వేరేవి ఏమి అసలు ఫుడ్ పార్టికల్స్ ఉండే గిన్నెలు అనేవి వెయ్యము, గిన్నెలే దానిలో కడగము అన్నా కూడా అందులో వేసి కూరగాయలు కడగడము, లిడ్ పెట్టేసి సాల్ట్ అండ్ వెజిటబుల్ క్లీనింగ్ లిక్విడ్స్ అవి వేసేసి ఆ నీళ్ళల్లో కూరగాయలు నానబెట్టడము అస్సలు వద్దే వద్దు. ఎందుకంటే మనం అది యూజ్ చేయని సింక్ అయినా కానీ ఆ సింక్ ఆ డ్రైన్ ఉంటుంది కదా, అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది, కింద వెళ్ళేసి మనకి అన్ని డ్రైన్ వాటర్ వెళ్ళే డ్రైనేజ్ దగ్గరికి కదా కనెక్ట్ అవుతుంది. సో వెనక్కి ఆ గ్యాసెస్ అనేది వస్తూ ఉంటాయి. అసలు కంటికి కనపడని వందల వేల బ్యాక్టీరియా కూడా మనకి సింక్లో ఉంటుందన్నమాట. ఎంత క్లీన్గా ఉంచుకున్నా కూడా, మనం చూడడానికి ఎంత క్లీన్గా ఉంచుకున్నా కూడా అది అట్లే ఉంటుంది. కాబట్టి రన్నింగ్ ట్యాప్లో కడుక్కొని ఇలా చేయడం సరే, కానీ సింక్ లోపల కూరగాయలు వేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టడాలు ఇలాంటివైతే అస్సలు చేసే అలవాటు అయితే చేసుకోవద్దు. 100లో 99 మందికి ఆ అలవాటు లేదు. ఆ ఒక్కళ్ళు కూడా ఇంకెవరినైనా చూసి చేద్దాము బాగుంటుంది కదా, సింపుల్గా అయిపోతుంది కదా అని ఇన్స్పైర్ అయ్యి చేసే అలవాట్లు కొన్ని ఉంటాయి కదా, అస్సలు ఇన్స్పైర్ అవ్వద్దండి. అస్సలు సింక్లో అనేది ఇలాంటి కూరగాయలు, ఫ్రూట్స్ ఇవి ఏవి కూడా నానబెట్టడాలు, కడగడాలు, దాంట్లో వేయడాలు మాత్రం అస్సలే చేయొద్దు. అస్సలు మంచిది కాదు మనకి. రెండోది వచ్చేసి సింక్ క్లీన్ చేస్తున్నాము అని చెప్పేసి మనము బాగా ఉడికే నీళ్ళు వేస్తూ ఉంటాం కదా, బాగా స్టవ్ మీద బాగా మరిగే నీళ్ళు. అంత వేడి అస్సలు ఎప్పుడు వేయకూడదు. మనము వేడి నీళ్లు వేయడం వేరు. మామూలుగా ఇప్పుడు బేకింగ్ పౌడర్ అని వెనిగర్ అట్లా వేసేసి కాసేపు ఉంచి వేడి నీళ్లు పోయడం అది వేరు. వేడి నీళ్లు పోయడం వేరు, కానీ బాగా మరిగే నీళ్లు ఉంటాయి చూసారు, అలా పోస్తే ఏంటవుతుందంటే మనకి సింక్ అది స్టోన్దైనా అవనివ్వండి, స్టీల్దైనా అవనివ్వండి, సింక్ వరకు మనకు క్లీన్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ కింద డ్రైన్ పైపు ప్లాస్టిక్ కదా, దాని లైఫ్ పోతుంది అనమాట. అది చిట్లిపోయినట్టుగా అయిపోతుంది. అలా 1, 2, 3, 4 సార్లు మనం అంతంత వేడి నీళ్ళు పోసేసామనుకోండి, మనకి పాడైపోతుంది. అసలు ఆ పైప్ అనేది పనికిరాదనమాట. తర్వాత మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. సో అలా ఎప్పుడు అంత వేడి నీళ్ళు అయితే సింకులో పోయొద్దు. ఇంకొకటి వచ్చేసి ఈ స్పిల్స్ అండి. కొంచెం పడ్డాయి అని అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక్క వెట్ క్లాత్తో తుడిచేసుకోవడము, మధ్యాహ్నం కుకింగ్ అయినా కూడా నైట్ ఫినిషింగ్ స్టేజ్లో అయినా కానీ స్టవ్ తుడుచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. మామూలుగా ఇప్పుడు మనం వండేటప్పుడు ఏమన్నా మనకి చిన్న చిన్నవి తాలింపు పెట్టినప్పుడు అయినా కానీ చిన్న చిన్న ఆయిల్ డ్రాప్స్ అవి పడతాయి కదా, అవి బాగా పేరుకుపోయి తర్వాత మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. స్పిల్స్ పడ్డాయి అనుకోండి, ఒక్కసారి తుడిచేసుకోవడానికి మనకి 1 సెకండ్ 2 సెకండ్స్ టైం పడుతుంది. మహా అయితే 1 నిమిషం పడుతుందేమో కౌంటర్ టాప్ ఈ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి. తర్వాతనంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడాలి కూడా కదా. అండ్ ఫోర్త్ విషయం వచ్చేసి మనకి ఇండియన్ కిచెన్కి మనకి ఎక్కువ క్లీనింగ్కి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన కుకింగ్ ప్రాసెస్కి చాలా పడుతూ ఉంటాయి, తుడుచుకుంటూ ఉండాలి, ఇలా చాలా చేయాలి కదా. అలాంటప్పుడు మనకి టిష్యూస్ అంటే చాలా కావాల్సి వస్తాయి. సో మన ఇండియన్ కిచెన్కి ఉన్నాయిలేండి టిష్యూస్ ఉన్నా కూడా, కొన్ని కాటన్వి మనము ఈ వాడని క్లాత్స్ ఉంటాయి కదా, మనకి టైట్ అయిపోయినాయనో ఫేడ్ అయిపోయినాయనో పక్కన పెట్టేసేవి, అవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త స్టాక్ చేసుకుంటే మనకి క్లీన్ చేసి డిస్పోజ్ చేసేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనకొచ్చేసి ఒకటి పెట్టుకున్నాము, క్లీనింగ్ అయ్యాక మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవడము, వీటికన్నా కూడా అలాంటిది ఒకటి ఉన్నా కూడా జస్ట్ క్విక్గా మనము వైప్ చేసి త్రో చేసుకోవడానికి ఇట్లాంటి ముక్కలు, చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవడం అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవి ఎట్లా అంటే అట్లా ఉన్న కండిషన్లో కాకుండా మనం వాడేవే కదా, మనం వద్దు అని తీసేసుకుంటాము. ఇంకా చిరిగిందనో వెలిసిపోయిందనో, ఎట్లాగో చిన్నపిల్లలవి టైట్ అయిపోయిన
టీ షర్ట్స్ కానీ ఇట్లాంటివి అవి నీట్గా వాష్ చేసి చక్కగా కట్ చేసుకొని, అంటే అదేదో ఒక ప్యాటర్న్లో కట్ చేయాలని లేదు, జస్ట్ రఫ్ కట్ అయినా కూడా కట్ చేసేయచ్చు, కట్ చేసి పెట్టేసుకోవచ్చు. సో అలా కట్ చేసి మనము తుడవడానికి పెట్టుకునే పాత బట్టలు ఏంటంటే ఒక బాక్స్ లోపల పెట్టేయడము, గాలి తగలకుండా పెట్టేయడం కన్నా కొంచెము ఇలా ఎయిర్ తగిలేలాగా పెట్టుకుంటే మనకు అవి స్మెల్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఇవి స్టవ్ మీద నుంచి గిన్నెలు దించడానికి ఇలాంటి టాంగ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దీన్ని ఎవ్రీడే క్లీన్ చేసుకోవడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాలి. మనం గిన్నెలు వాష్ చేసుకున్నట్టు దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్దగా పట్టించుకోము, కానీ పాల గిన్నెలు కానీ ఇంకా ఏమైనా కర్రీస్ ఇలాంటివి, రసము ఇలాంటివి అన్నీ కూడా స్టవ్ మీద నుంచి దించేటప్పుడు దీని 2 టీత్ ఏమో లోపలికి వెళ్తాయి, ఇంకా అదర్ 2 టీత్ ఏమో బయటకు ఉంటాయి. బయటకు ఉండే వాటికి ఏమీ ఉండదు, లోపలికి వెళ్ళే వాటికి పాలు టచ్ అవుతాయి. మనం చేసుకున్న కర్రీ ఏదైనా ఉన్నా కూడా గ్రేవీ కూడా టచ్ అవుతుంది. మన వర్క్లో ఉండి మన పని అయ్యాక దాన్ని పక్కన పెట్టేస్తామే, కానీ ఇంకా దాన్ని మనం పట్టించుకోము చాలా వరకు కూడా. సో రెగ్యులర్గా దీన్ని వాష్ చేసుకోవాలి అనేది ఒక కండిషన్ పెట్టేసుకొని రోజు గిన్నెలతో పాటు స్పూన్లు గరిటెలు ఎలా వాష్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే వాష్ చేసుకోవాలి. లేకపోతే అది అక్కడ డ్రై అయిందా, నెక్స్ట్ డే మళ్ళీ పాల గిన్నె తీయడానికి పెట్టినప్పుడు దీని మీద డ్రై అయిపోయిన రెసిడ్యూస్ అన్నీ కూడా మళ్ళీ వెళ్ళి మన ఫుడ్లో కలిసి కంటామినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఒక్కసారిగా మనకి ఏదో పెద్ద అనారోగ్యాలు జరుగుతాయని కాదు, కానీ అలా క్లీన్ చేసుకోవడం వల్ల బాగుంటుంది కదా, మనకు కూడా క్లీన్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ అండి. మిక్సీ జార్ ఎప్పుడు కూడా డిష్ వాషర్లో వేయడం అయితే సేఫ్ కాదు. ఏదో ఎమర్జెన్సీలో ఎప్పుడైనా వేస్తూ ఉంటాం, కానీ డిష్ వాషర్లో వేయకుండా మనం మాన్యువల్గానే క్లీన్ చేసుకోవడం అనేది సేఫ్ అనమాట. కొన్ని అల్యూమినియం పార్టికల్స్ ఉంటాయి కదా లోపల, వీటికి నట్స్ అలాంటివి అవి పాడవకుండా. సరే, ఈ జార్ క్లీనింగ్ గురించి కాదు, కానీ ఇది ఎప్పుడు కూడా నీళ్ళలో నానబెట్టొద్దు, సింక్లో వేసేయడం అట్లా చేయొద్దండి. మనకి గిన్నెలన్నీ సింక్లోకి వెళ్ళిపోయేవైనా కానీ మిక్సీ జార్ మాత్రం పక్కన గట్టు మీద పెట్టేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ అడుగు పార్ట్ ఉంటుంది కదా, అది నీళ్లలో నానడం అనేది మంచిది కాదు. లోపలంతా కూడా మనకి ఆరదు, ఫంగస్ చేరిపోతుంది, ఆ కిందంతా అల్యూమినియం ఉంటుంది. ఇది నేను వీడియో కోసం చూపించడం కోసమే నేను నీళ్ళలో ఉంచేసాను అనమాట. ఉంచేసి కడిగేసి ఆరబెట్టింది చూసారా, తెల్ల తెల్లగా పట్టేసింది అట్లా చిన్న చిన్నగా. అలాంటిది ఏదైనా అయినప్పుడు ఆ వెనక వైపు క్లీన్ చేయడానికి ఇట్లాంటి ఒక ఫ్లాట్ బ్రష్ ఉంటే మనకి క్లీనింగ్ ఉంటుంది. అలాగే మనం ఎక్కువగా నీళ్ళలో నానబెట్టేయడం వల్ల ఏంటంటే లోపల ఇట్లాంటి తెల్ల తెల్ల అల్యూమినియం కనుక ఎక్కువ నానింది అనుకోండి, తెల్ల తెల్లగా లోపల వచ్చేస్తుంది కదా, అలాంటివి వచ్చేస్తాయి, మనకు కష్టంగా కూడా ఉంటుంది క్లీన్ చేయడం కోసము. సో ఈ పార్ట్ అసలు కడగాల్సిన అవసరమే లేదు. మనం ఏదన్నా వేసుకున్నామంటే పైనున్న స్టీల్ పార్ట్ వరకు వాష్ చేసుకుంటే చాలు, అడుగు పార్ట్ అయితే కడగాల్సిన అవసరమే లేదు. సో మనము ఎప్పటికప్పుడు మన మిక్సీ జార్తో వర్క్ అయ్యింది అన్నప్పుడు అందులో ఉన్న ఫుడ్ తీసేసి వేరే దానిలో పెట్టేసుకుని దీన్ని కడిగేసుకొని ఆరబెట్టేసుకోవడం మంచిదన్నమాట. అండ్ కొంచెం నీళ్ళు కూడా అడుగును తగులుతాయి కదా, అలాంటప్పుడు మనము ఇట్లా బోర్లించి పెట్టకుండా మామూలుగానే పెట్టేసి కింద నీళ్ళన్నీ ఆరిపోయేలాగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ గ్యాస్ కట్స్ కూడా చాలా వరకు రిమూవ్ చేయకుండానే పైన మూత కడిగేసే అలవాటు ఉంటుంది అనమాట మనలో. సో కానీ కంపల్సరీ గ్యాస్ కట్ రిమూవ్ చేసి కడిగితేనే అది హైజీనిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ కానివ్వండి, మన సోప్ డిస్పెన్సర్స్ కానివ్వండి. ఇప్పుడు నా దగ్గర వైట్ ఉన్నాయి కాబట్టి దాని మీద డస్ట్ అంతా కూడా కనపడేలాగా చూపించగలుగుతున్నాను. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అప్పుడు కూడా డస్ట్ పేరుకుంటుంది. ఎస్పెషల్లీ మనము కిచెన్లో పెట్టుకునే హ్యాండ్ వాష్ అండ్ సోప్ డిస్పెన్సర్స్కి. మట్టి సంగతి అట్లా ఉంచినా కూడా మనం ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా పైన ప్రెస్ చేస్తాం కదా, ఆ పార్ట్ ఎప్పుడు కూడా డస్ట్ ఉంటుంది అనమాట. సపోజ్ బ్లాక్ కలర్ హ్యాండ్ వాష్ బాటిల్ అయితే మనకు కనపడదు, అంతే డిఫరెన్స్. వైట్ కాబట్టి విజిబుల్గా ఉంది. సో అప్పుడప్పుడు మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా కాస్త హ్యాండ్ వాష్ వచ్చి పైన సోప్ తీసుకోవడం కోసము ప్రెస్ చేస్తాం కదా, ఆ ప్లేస్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకోవడం అనేది మనకి ఒక మంచి హ్యాబిట్. అండ్ చూడ్డానికి కూడా నీట్గా ఉంటాయి బాటిల్స్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చి వాళ్ళు సపోజ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం బాటిల్ ఏమైనా డర్టీగా అట్లా ఉంది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మనము ఎంబరేసింగ్గా ఫీల్ అయిపోతామేమో. అలాంటి ఛాన్సెస్ కూడా లేకుండా మనకి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు మన ఇల్లు గెస్ట్ రెడీ అన్నట్టు ఉండాలి అని అంటే పెద్ద డెకార్స్ పెట్టుకోని అవసరం లేదు.
ఉన్నవి ఏవో ఆ 4 నీట్‌గా ఉండేలాగా ఉంటే మనకి ఒకలాంటి గిల్ట్ ఫీల్ లేకుండా ఉంటుందనమాట. గెస్ట్ కోసమనే కాదు, మనము చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటాము. మనకి హ్యాబిట్స్ కూడా చాలా మంచిది. మనల్ని చూస్తూ ఉంటారు గదా! మన పిల్లలు. వాళ్ళు కూడా కొన్ని ఇట్లాంటి మైక్రో హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకుంటారు. సో, వాళ్ళు బయటికెళ్ళి ఎక్కడైనా సొసైటీలో లివ్ చేసేటప్పుడు కూడా ఇట్లాంటి మైక్రో హ్యాబిట్స్ అనేవి వాళ్ళు డిస్‌ప్లే చేస్తే వాళ్ళకి, వాళ్ళని పెంచిన మనకి కూడా మంచి పేరొస్తుందనమాట. మంచి పేరుతో పాటు అందరం గూడా హైజీనిక్‌గా కూడా ఉంటాము. హెల్తీగా ఉండడానికి ఈ మైక్రో హ్యాబిట్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి మనకి. సో, అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా సోప్ డిస్పెన్సర్స్, అలాగే హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్, డిష్ వాష్ లిక్విడ్ డిస్పెన్సర్స్ వీటిని చక్కగా నీట్‌గా వాష్ చేసేసుకొని పెట్టుకోవడం మంచిది. తర్వాత వచ్చేసి ఈ స్క్రబ్బర్స్ వాష్ చేసేసి వీటిని వేడి నీళ్ళల్లో వేసి మరిగించడము ఇట్లా కూడా చేస్తూ ఉంటారు కదా! అవంతా కూడా అంత చేసే బదులు ఇవి చాలా తక్కువ కాస్టే కాబట్టి ఒక 10 రోజులకొకసారి చేంజ్ చేసేసుకుంటే మంచిదనమాట. వాడిన 10 రోజులు కూడా మనము దాని మీద ఏమి ఫుడ్ రెసిడ్యూస్ అనేవి ఏమీ లేకుండా చూసుకొని, అలాగే వెట్‌నెస్ లేకుండా నీళ్ళంతా కూడా చక్కగా కారిపోయి ఎండిపోయేలాగా చూసుకుంటే మంచిది. అలాగే వీటిని నేనైతే ఒక్కొక్కసారి డిష్ వాషర్‌లో గూడా వేస్తాను. అండ్ ఇంతకుముందు కొన్ని స్టీల్‌వి కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండే స్క్రబ్బర్ ప్యాడ్స్ కూడా తీసుకున్నానన్నాను కదా! అవి కూడా యూజ్ అవుతాయి. అవి కూడా నేను డిష్ వాషర్‌లో వేసేస్తూ ఉంటాను. కానీ ఈ స్క్రాచ్ బ్రైట్ వచ్చేసి డిష్ వాషర్‌లో వేస్తే కాస్త తొందరగానే పాడైపోతాయన్నమాట. నాకు డిష్ వాషర్ కాబట్టి నేను మంత్లీ ట్వైస్ అట్లా తీసేస్తూ ఉంటానన్నమాట ఈ స్క్రబ్బింగ్ ప్యాడ్. లేదు దీంతోనే గిన్నెలన్నీ వాష్ చేసుకుంటున్నాము అనే అలవాటు ఉండేటప్పుడైతే 10 రోజులకి, వారానికి 10 రోజులకి ఒకటి తీసేయడమే మంచిదనమాట. మనకి హైజీనిక్‌గా ఉండడం కోసము మన గిన్నెలకొచ్చేసి. సో, ఈ స్క్రబ్బింగ్ ప్యాడ్స్ ఎప్పుడు కూడా ఎండలో ఎండితే చాలా మంచిదనమాట. ఎట్లాంటి బ్యాక్టీరియా అండ్ ఫుడ్ ఉన్నా కూడా అదంతా కూడా డ్రై అయిపోయి దాని మీద ఏమి ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ కిచెన్ పనులు ఏమైనా ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత నీట్‌గా ఫింగర్స్ మధ్యలో అండ్ నెయిల్స్ దగ్గర అంతా కూడా నీట్‌గా హ్యాండ్ నీట్‌గా వాష్ చేసేసుకుంటే మనము రెడీ టు గో అనమాట.